నమస్తే. రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. ఈరోజు మా నియోజకవర్గంలో సల్కపేట్ గ్రామం లోపల రవీందర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ, అతను మా టీఆర్ఆర్ కాలేజ్ స్టూడెంటు, ఈరోజు అమెరికాలో స్థిరపడ్డాడు. వాళ్ళ తండ్రి గోవింద్ రెడ్డి సుపరిస్థితులు, గండేడు మండల్ పరిగి నియోజకవర్గం. వాళ్ళు ఇక్కడ పామాయిల్ పంటని మంచిగా ఈ ఏరియా మొత్తం కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా డ్రిప్ సౌకర్యం, గవర్నమెంట్ 100% డ్రిప్ ఇస్తుంది. ఈ డ్రిప్ మూలంగా వాటర్ కూడా ఎంత అవసరమో అంత వాటర్ మాత్రమే ఈ చెట్టుకు అవసరమవుతుంది. వాటర్ వేస్టేజ్ అనేది అయితే లేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల లోపల అవసరానికి మించినటువంటి వాటర్ని మనం మన వ్యవసాయానికి వాడడం మూలంగా ఇతర రైతులకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా నేను ఈ మధ్యకాలం లోపల నా స్వగ్రామం శివారెడ్డిపల్లి దోమ మండల్ పరిగి కాన్స్టిట్యున్సీ లోపల రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి ఒక సెమినార్ ఏర్పాటు చేసినాను. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన భూములలో మనం యూరియా కానీ పొటాష్ కానీ అవసరానికి మించి ఒక్కొక్క ఎకరానికి 2-3 వేల రూపాయల ఎరువులని అధికంగా వాడడం మూలంగా ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే విలువలు ఉంటాయో ఆ విలువలు కూడా తగ్గిపోతున్నాయి. దాని మూలంగా భూమిలో సత్వ అనేది నశించిపోతుంది. రైతుకు కూడా నష్టం జరుగుతుంది. ఎకరానికి 2-3 వేల రూపాయలు నష్టం జరుగుతుంది. కాబట్టి భూసార పరీక్షలు చేసుకోవాలి. అది కూడా ఇన్స్టెంట్ కిట్స్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో. వాళ్ళు అందరు కూడా ఫ్రీగా ఇచ్చిపోయినారు కిట్స్, ఒక బ్యాగ్ తో సహా కిట్స్ ఇచ్చారు. అది ఎప్పటికప్పుడే 5 నిమిషాల లోపల ఏ భూమిలో మనం ఎలాంటి ఎరువులు వాడాలి అన్నది కూడా ఆ యొక్క భూసార పరీక్షల మూలంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కేరెల్లి ప్రాంతం లోపల కూడా ఒక రైతు ఈ మధ్యకాలం లోపల డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. ఆ డ్రాగన్ ఫ్రూట్ మూలంగా కూడా అతనికి 7 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి తను చెప్పడం జరిగింది. కాబట్టి నేను రైతాంగాన్ని కోరుతున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పామాయిల్ కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇన్కమ్ ఎక్కువ రావడమే కాకుండా ఈ పామాయిల్కి అయితే పశువులు నుంచి మనకి ఇక్కడ అడవి పందుల దాడి ఎక్కువ ఉంది. మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో కోతులది కూడా ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా మనము ఈ 40 ఏళ్ల లైఫ్ ఉంది పామాయిల్ది. ఈరోజు మన దేశానికి 5% మనం పామాయిల్ అనేది ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా 95% మనకు అవసరం ఉంది. కాబట్టి విదేశీ దిగుబడులను అరికట్టి మన దేశంలోనే మనం రైతులు కనుక పామాయిల్ని ప్రోత్సహిస్తే మనం స్వచ్ఛమైన ఆయిల్ తయారు చేసుకుని ఆరోగ్యానికి కూడా మనకి ఇది మంచిది. కాబట్టి ఈ పామాయిల్ పంటను ఎంకరేజ్ చేయాల్సిందిగా రైతాంగాన్ని అంతా కూడా కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. ఈరోజు గండేడు మండల్ రవీందర్ రెడ్డి రైతు యూత్ కాంగ్రెస్ నాయకుడు వారి తోటలో ఉన్నాం. తను పామాయిల్ తోట పెంచుతూ అంతర్ పంట కింద ఇక్కడ మనం చూస్తున్నాం తైవాన్ రకం పొప్పడి చెట్లను కూడా పెంచడం జరుగుతుంది. చాలా మంచి రకం ఈ యొక్క పొప్పడి చెట్లు పెంచడం మూలంగా హైదరాబాద్ లో సూపర్ మార్కెట్లో కూడా ఇక్కడ నుంచి సప్లై జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా డ్రిప్ సౌకర్యం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. డ్రిప్ సౌకర్యాన్ని ఈ విధంగా పామాయిల్ చెట్లు రావడానికి మినిమం 3 years పడుతుంది. ఆ తర్వాత కొంత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 6 years తర్వాతనే ఒక సంవత్సరానికి దగ్గర ఎంత వస్తుంది? 6 నెలల తర్వాత సంవత్సరానికి 10 నుంచి 15 టన్నుల వరకు వస్తుంది. ఎంత అమౌంట్ రావచ్చు? ఇప్పుడు ప్రస్తుతం 20,000 చిల్లర ఉంది టన్ను. అంటే అందాజ మనకి ఎంత వస్తుంది? ఎకరానికి 1 లక్ష రూపాయల వరకు వస్తుంది 6 సంవత్సరాల తర్వాత. ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక 50,000 స్టార్ట్. 3 సంవత్సరాలు ఇప్పుడు పెట్టే ఎంత కాలం అయింది? ఇది సెప్టెంబర్ పెట్టిన ఆయిల్ పంప్ సెప్టెంబర్ లో పెట్టిన. అంటే ఎంత? 1 year దాటిపోతుంది. ఇప్పుడు ఇది 1 year అయింది చెట్లు పెట్టి. ఇంకో 2 years అయిన తర్వాత ఒక ఎకరానికి 50,000 ఆదాయం వస్తుంది. 6 years తర్వాత 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. 40 ఏళ్ళ వరకు కూడా ఈ చెట్లు ఉంటాయి. దీన్ని పశువులు కూడా తినాయి. చాలా మంది ఫ్యాక్టరీస్ పెడుతున్నారు మన ప్రాంతంలో. వాళ్ళే మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి